ఝాన్సీ గారు షీఈ్ అ వెరీ గుడ్ అండి. బట్ ఎక్కడ చాలా మంది ఏమంటున్నారండి జనాలు, రైతు బిడ్డ మన పల్లవి ప్రశాంత్ గారు లాగా, సో అట్లా సెంటిమెంట్ ఏమైనా వస్తున్నారా అని అంటున్నారు. కానీ అట్లా అనుకోవద్దు, ఎవరి ప్యాషనాలుగా ఉంటుంది. సో తన ప్రొఫెషన్ అదే అనమాట. సో తను అలా చేసుకుంటుంది, తను వచ్చింది. కానీ జనాలు ఈసారి సెంటిమెంట్తో కొద్దకండి ఓట్లు, అర్థమవుతుందా? ప్రతిసారి సెంటిమెంట్లు వద్దు, అట్ ది సేమ్ టైం వాళ్ళు అనుకున్న ట్యాగ్కి వద్దు. ఒక ఆర్మీ అయినా సరే, లేకపోతే డాక్టర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు ఇట్లాగా ఏమంటారు రైతు బిడ్డ అయినా సరే, ఇలా వద్దు. మీరు కాంబినేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ గేమ్ని చూడాలి. సెలబ్రిటీస్కి అయినా సరే, కాంబినేషన్ ఎవరైనా సరే గేమ్ని చూసి విన్నింగ్ ఇవ్వను. కానీ వచ్చేసి నాలాంటి వాళ్ళకి నేను ఒక నిదర్శనంగా నిలవాలని చెప్పేసి వచ్చి చూసినావా, అది గ్రేట్నెస్, అది ఒక ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ అనేది. అలాంటి వాళ్ళని తీసుకోండి. చాలా మంది మొగుడున్నా సరే లేనట్టుగా వేరే వేరే వాళ్ళతో తిరుగుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. నిజంగా చెప్తున్నా, రాజకుమారి నువ్వు లోపల ఉండు, నువ్వు ఆట ఆడు, మేము బయట ఉండి నిన్ను ఎలా గెలిపిస్తాం అలా గెలిపిస్తాం. ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే ఇక్కడ రాజకుమారికి ఫరక్ పడదు. నిన్ను బయటకు వచ్చినప్పుడు రాణిలాగా కిరీటం నెత్తి మీద పెట్టి టైటిల్ విన్నర్ కొట్టి మరి బయటికి రప్పిస్తాము. నిజంగా అక్కడ చేసే బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు ఎవరైతే జడ్జిల్లాగా చేస్తున్నారో వాళ్ళు ది బెస్ట్ చేస్తున్నారన్న, ది బెస్ట్ చేస్తున్నారు. మనం ఉప్పల్ బాలు లాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం మొత్తుకుంటాం, కానీ రాజకుమారి లాంటి వాళ్ళని బయటికి పంపిస్తే కన్నా మనం మొత్తుకోవాల్సింది. సో ఏదైనా సరే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, మన మైండ్లో కొంచెం కరెక్ట్ లేదు. మన దొంగలందరినీ మనం ఏమంటారు ఆదరిస్తాం, మంచి వాళ్ళని అందరినీ దూరం పెడతాం. ఏమైంది, పల్లవి ప్రశాంత్ని ఆదరించినాం, వాడు మన నోట్లో స్వీట్ పెట్టిపోయిండు. ఇప్పుడు మళ్ళీ ఉప్పల్ బాలు మనకు అవసరమా? మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎవరైతే రాజకుమారి లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10 మంది లేడీస్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అప్పట్లో సీత కథ ఎంత బాధ అనిపించిందో మనకి, ఇప్పట్లో ఈ రాజకుమారి బాధ కూడా అంతే బాధ అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఆమెకు సపోర్ట్ చేయండి. మన ఇంటి ఆడపిల్ల అనుకోండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ విన్నర్ కావాలి, ఇట్లాంటి వాళ్ళే కదా బిగ్ బాస్ కంటెస్ట్గా ఉండాల్సింది. అంటే అందరు అంటున్నారు పల్లవి ప్రశాంత్ లాగా మరో దొంగ వచ్చింది, పల్లవి ప్రశాంతి అని చెప్పేసి అని అంటారు. కాకపోతే కరెక్ట్ కాదు అది. ఒకటి చెప్తున్నా మీకు, నిజంగా ఆమె దొంగ అయితే ఆమె మనోడ్లాగా ఒక రైతు బిడ్డ అనే సింపతి కార్డు వాడేది. కానీ ఒకటేసారి చెప్పింది రైతు బిడ్డ అని చెప్పేసి. ఆమె చేసే పని చేస్తుంది. కొంతమంది ఎదవాళ్ళు వచ్చేసి రోస్టింగ్ రాకపోయినా రోస్టింగ్ వచ్చి అంటాడు, ఇంకో టాలెంట్ లేకపోయినా ఇంకో టాలెంట్ ఉంది అంటారు. ఒక రైతు వ్యవసాయం చేస్తారు బాయ్, ఆ వ్యవసాయం గురించి ఆమె చెప్తుంది కదా, దాంట్లో తప్పేముంది? నిజంగా అన్న ఈమెతో లోపలికి వెళ్ళి మంచిగా టాస్క్లు ఆడి మంచిగా గెలిచింది అనుకో, నిజంగా మంచిగా అనిపించింది నాకు. అందరు దాంట్లో మంచి కంటెస్టెంట్లు ఎవరన్నా అనిపించారని అంటే ఏమంటారు రైతు బిడ్డ ఝాన్సీ, ఇంకోటి రాజకుమార్ అని చెప్పుకోవచ్చు. నా 100% అంటే ఈ బిగ్ బాస్ 10 అయిపోయే వారికి ది బెస్ట్ కంటెస్టెంట్లు ఎవరన్నా ఉండరంటే వీళ్ళిద్దరని చెప్పుకోవచ్చు.